అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇండిగో సంక్షోభం వెనుక విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం ప్రధానమని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో రామ్మోహన్ నాయుడు విఫలమంటూ టార్గెట్ చేస్తుంది. దేశం పరువు తీసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇండిగోతో పౌర విమానయాన శాఖ కుమ్మక్కు కారణంగానే ఏవియేషన్ చరిత్రలో ఎన్నడూ చూడని విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయనేది వైసీపీ నేతల ఆరోపణ. ఇండిగో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఫ్లైట్స్ రద్దు, రీస్కెడ్యూల్ కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్రమయ్యాయి. వరుసగా 6వ రోజు వందల సంఖ్యలో విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. ఇండిగోపై కొరడా జులిపిస్తామని, కఠిన చర్యలు తప్పవని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ నిర్వాకం వెనుక అసలు వైఫల్యం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుదే అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. డీజీసీఏ అమల్లోకి తెచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఎఫ్టీటీఎల్ను అమలు చేసే ముందు ఎయిర్లైన్స్ సన్నద్ధత, పైలట్ల సంఖ్య, ఎదురయ్యే సవాళ్లను వాస్తవిక దృక్పథంతో చూడకుండా అనుమతులు ఇవ్వడమే ప్రపంచం ఎన్నడూ చూడని విపత్కర పరిస్థితికి దారితీసిందని మండిపడుతోంది. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ నుంచి ఇండిగో వైఫల్యం వరకు ఆ శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. దేశం పరువు తీసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేశారు. టికెట్ ధరల నియంత్రణ విధించామని చేసిన ప్రకటనలు అమల్లోకి రాలేదని ఆ పార్టీ అంటోంది. ఢిల్లీ విశాఖ విమానం టికెట్ ధర 50,000, హైదరాబాద్ విశాఖ ఎయిర్ ఫేర్ 30,000 పలకడం ఇదే తొలిసారి కాగా ఇంత ఘోర వైఫల్యం గతంలో ఎన్నడూ ఏ పౌర విమానయాన శాఖ మంత్రి ఎదుర్కోలేదని అన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. ఇండిగోతో అంతర్గత ఒప్పందం జారీ జరిగిందని ఆరోపించగా ప్రైవేట్ ఎయిర్లైన్స్ ను దారిలోకి తెచ్చుకునేందుకు ఎఫ్డీటీఎల్ మార్గదర్శకాల నుంచి ఇండిగోకు తాత్కాలిక వెసులుబాటు కల్పించడం ద్వారా ప్రయాణికుల భద్రతను గాల్లు దీపంగా మార్చేశారని విపక్షం మండిపడుతోంది. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ప్రమాదకర నిర్ణయం తీసుకుందని అంటోంది. భోగాపురం ఎయిర్పోర్టు కోసం వైసీపీ హయాంలో 2,000 పైచిలుకు ఎకరా భూమిని సేకరించి 35% పనులు పూర్తి చేస్తే మంత్రి రామ్మోహన్ నాయుడు రీల్స్ తీసుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికి రావడం లేదని ఎద్దేవా చేసింది. మాట్లాడితే భోగాపురం అంటున్న మంత్రికి అమరావతి, బెజవాడ విమానాశ్రయాల అభివృద్ధి, నిర్మాణంపై చిత్తశుద్ధి ఎందుకు లేదని ప్రశ్నిస్తోంది. ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే దేశ ప్రజలకి, ముఖ్యంగా ఈ విమానయాన దాంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రిత్వ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి మీద ఉంది. సరే, దాని వరకు వాళ్ళు వెళ్ళలేదు, దాని గురించి మాట్లాడట్లేదు. వైసీపీ టార్గెట్ రామ్మోహన్ నాయుడే అనేది క్లియర్. అదే సమయంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రస్తావనను తేకుండా వైసీపీ వ్యవహరిస్తోంది. టీడీపీ నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు రామ్మోహన్ నాయుడు వైఫల్యం, క్రెడిట్ పాలిటిక్స్ చేస్తున్న అధికార పక్షాన్ని కట్టడి చేయడం మరో అంశం. ఇండిగో వ్యవహారంలో ప్రయాణికుల ఇబ్బందుల్ని అడ్రస్ చేయడం వైసీపీ కీలకంగా భావిస్తోంది.